హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మరదల్ది మెచ్యూర్ ఫంక్షన్ ఉండే అక్కడికి వెళ్ళాము. ఇది నైట్. శారీస్ అన్నీ రేపు మార్నింగ్కి ప్రిపేర్ చేస్తున్నారు. నేనేమో మెహందీ పెడుతూ కూర్చున్నా మా మరదలకి. ఇదంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ మా అత్తమ్మ వాళ్ళకి వడి బియ్యం పోస్తున్నారు. వాళ్ళ మరదలు, వాళ్ళ తమ్ముడి భార్య. తను అయిపోయిన తర్వాత అంటే 5 మెంబర్స్ పోయాలి వడి బియ్యము. 5 సార్లు దోశలతో 5 మెంబర్స్ బియ్యం వడి నింపుతారు. వడి మొత్తం నింపిన తర్వాత దాని ప్రాసెస్ అంతా చూడండి. ఎందుకంటే తెలంగాణలో ఆడబిడ్డలకి వడి బియ్యమే చాలా ముఖ్యం. 5 ఏళ్ళకి ఒకసారన్నా 3 ఏళ్ళకి ఒకసారన్నా ఆడవిళ్ళకి వడి బియ్యం పోస్తారు. ఎందుకంటే మా అత్తమ్మ పోసుకొని 5 ఏళ్ళు అయిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీ అందరూ, వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ అందరూ ముత్తైదులు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి వడి బియ్యం పోస్తారు. అది కూడా 5 మెంబర్స్. అది కంపల్సరీ ఆడవిళ్ళకి అక్కడి నుంచి పోసేది. సో వాళ్ళు బియ్యం తీసుకొచ్చి బట్టలు పెట్టి అన్నీ చేస్తారు. మా మామయ్య సంతోషం చూడండి, ఎక్స్ప్రెషన్ ఎంతో బాగుంది. మా పెద్దమ్మ ఆడ సంతోషపడుతుంది. మా అత్తమ్మ ఎలా అవుతుందన్న కొంచెం టెన్షన్ ఉంది, కానీ అయినా చాలా మంచిగా అయింది ఫంక్షన్. సో ఫంక్షన్ ప్రాసెస్లో మొత్తం చాలా వీడియో తీశాను. మా ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్టర్ లాంగ్ టైం ఇన్ 2 years తర్వాత అందరూ వచ్చారు. సో అందరం కలుసుకోవడం, చాలా ఎంజాయ్ చేయడం, డ్యాన్స్ చేయడము. ఇంకోటి ఏంటంటే మా మర్దల్కి వేసిన స్టేజ్ డెకరేషన్ కూడా మా బామ్మర్ది వేసిండు అన్నట్టు. సో సొంతం బ్రదర్. ఫైవ్ మెంబర్స్ బియ్యం పోసిన తర్వాత మా అత్తమ్మ వడి బియ్యంలో నుంచి పిడికిళ్ళతోటి 5 సార్లు బియ్యం తీస్తారు. ఆ బియ్యం తీస్తుంది మా అత్తమ్మ. దాని తర్వాత ఈ బియ్యం తీసిన తర్వాత ఆడవిళ్ళలు ఒడిలో ఉన్న బియ్యాన్ని విప్పుకుంటారు అన్నట్టు. సో విప్పుకోవడం మీన్స్ తీస్తారు. ఐదు పిడికిలు తీసిన తర్వాత మళ్ళీ ముక్కాలన్నట్టు బియ్యాన్ని. ఈ బియ్యాన్ని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇస్తారు. సో లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది అంటారు వడి బియ్యంలో. సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మా పెద్దమ్మ బియ్యం విప్పింది. దాని తర్వాత మా మమ్మీ బియ్యం విప్పుతుంది. విప్పిన తర్వాత అక్షంతలు వేసి దీవిస్తుంది. ఇదంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆడవిళ్ళల్లో నివాళీలు పడుతున్నారు అన్నట్టు. నివాళీలు పట్టి నివాళీల సాంగ్, మంగళహారతి పాట పాడుతుండు. మా మామయ్య తోసినంత ఆడవిళ్ళకి కట్నంగా ఇస్తున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పటికే నేను మా మరదల్ని రెడీ చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయేలోపు మా బామ్మర్ది అంటే మా మరదల్ వాళ్ళ బ్రదర్, వాడు డెకరేషన్స్ వేస్తాడు. సో వాడు డెకరేషన్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు. అదంతా అయిపోయేలోపు చాలా టైం పడుతుంది. సో మీకు ఎవరికన్నా కావాలంటే వాడి నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. వాడు వాళ్ళ ఫ్రెండ్స్. సో పుట్టపాకలో మాత్రమే అవైలబుల్. సో సరౌండింగ్ కూడా అవైలబుల్ వాళ్ళు.
సో మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మా నాన్న కోడలికి బొట్టు పెట్టి బట్టలు పెడతారు. అయితే మా మామయ్యకి బట్టలు పెడతాడు మా డాడీ. ఇప్పుడు లుంగి తువాలని మెడలో కప్పుతారు. దాన్ని కండువ టైప్ అన్నట్టు, అది సాంప్రదాయం తెలంగాణలో. ఇదంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ మా అత్తమ్మకి బట్టలు పెడుతుంది. మా మమ్మీ మళ్ళీ బొట్టు పెట్టి అందరికీ ఇప్పుడు మా అత్తమ్మకి బట్టలు పెడుతుంది. చూడండి, బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత పట్టులంగా మొగ్గ మీద నేసాడు ఆ శారీ పెడుతుంది. సో అది పెట్టిన తర్వాత ఆడపిల్లలు గంప వేసుకొస్తారు వడి నింపడానికి. ఆ గంప వేసే దాంట్లో ఆ గంపలో ఉన్నదాన్ని 5 తీసి ఒడిలో పెట్టి నింపుతారు అన్నట్టు. ఈ ఒడి నింపడం అయిపోయిన తర్వాత స్వీట్ పెడతారు, ఎందుకంటే నోరు తీపి చేయాలని స్వీట్ నోట్లో పెడుతున్నారు మా మమ్మీ మా డాడీ. అత్తమ్మ నోట్లో మామయ్య నోట్లో స్వీట్ పెడుతున్నారు. ఈ స్వీట్ పెట్టడం అంతా అయిపోయిన తర్వాత మా అక్క మా మరదలకి గంప వేసుకొచ్చింది 5 రకాల వెరైటీస్. ఆ వెరైటీస్ కూడా ఒడి నింపింది మా అక్క. అదంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ ఏర్పాటు చేశారు. సో ఈ లంచ్ ఏర్పాట్లో మా ఫ్యామిలీ అందరూ, మామయ్యలు, అత్తమ్మలు, పెద్దనాన్న, పెద్దమ్మ, అన్నయ్య, మర్దళ్ళు, అక్కలు, వదినలు అందరూ లంచ్ తింటున్నారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం 2 years తర్వాత అందరం ఇలా కలవడం, ఇంత మంచిగా ఎంజాయ్ చేయడం.